ఇప్పుడు సమాజంలో జరిగే దాని గురించి మీరు థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయాలి అన్నారు. ఓకే. ఇఫ్ ద కపుల్ హ్యాస్ గాన్ ఫర్ లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఉన్నారు. దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్, డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదో చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు సహజాధారణంగా వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈగోస్ వల్ల వాళ్ళ అమ్మాయి ఎప్పుడైనా టచ్‌లోకొచ్చి అదని ఉన్నప్పుడు, "నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత బాగున్నావు, వాని దగ్గర పోయినాక ఎట్లా తయారైనావు, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లున్నావు, వాడు నేను" అంటే బిగినింగ్‌లో ఆ అమ్మాయికి కూడా అర్థం కాదు. తర్వాత ఆ అమ్మాయి కూడా రియలైజ్ చేస్తది, నేను అక్కడ ఉన్నప్పుడు బాగుండాను. ఇట్లా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ చేసి ఇంకా రిలేషన్‌షిప్‌ని విడగొట్టుకునేటట్టు తయారవుతుంది కదా మేడం. మరి వదిలేసిన థర్డ్ పార్టీలని ఎందుకు అమ్మా నాన్న వద్దనుకునే కదా పెళ్లి చేసుకున్నావు, అప్పుడు ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ చేసుకోవాలి. అమ్మాయిలు పోవాల్సిన అవసరం, పేరెంట్సే కొన్ని రోజుల తర్వాత మమకారంతో ఇన్వాల్వ్ అవుతారు. అయి ఆ అబ్బాయిలో ఉన్నవి కానివ్వండి, మేబీ అబ్బాయిది మదర్ సైడ్ బోత్ గర్ల్స్ పేరెంట్స్ కావచ్చు, దే వాంట్ టు షో ద నెగటివిటీ ఆఫ్ దట్ పర్టికులర్ స్పౌస్. అవునంటే ఇప్పుడు ఈ బుద్ధి పెళ్లి చేసుకున్న వాళ్ళకే ఉండాలండి. మనం ఏం చూసి చేసుకున్నాం, ఏదో ఒక మ్యాజిక్ తోటే పెళ్ళిళ్ళు జరుగుతాయి. లవ్ మ్యారేజెస్ ఎలా జరుగుతాయండి? అరేంజ్డ్ మ్యారేజ్లు అయితే 100 ఉంది లిస్ట్ మనకి. కులము, మతము, అది ఇది, వంశము, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డబ్బు, వాళ్ళ దగ్గర సంపాదన, వాళ్ళ అమ్మ ఎట్లాంటి, నాన్న 100 చూస్తాం. అమ్మాయి అబ్బాయి ఏం చూస్తారు? వాళ్ళ మధ్యలో ఏదో ఒక మ్యాజిక్ జరిగి పెళ్లి చేసుకుంటారు. ఈ మ్యాజిక్ మిస్ కాకుండా చూసుకోవాలి మీరు. మ్యాజిక్ మిస్ అవుతోంది. ఇప్పుడున్న పిల్లలకి మ్యాజిక్ పోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు మొదట్లో లాగా లేవు, నువ్వు ఇది వరకు అట్లా ఉండేదాన్ని ఇప్పుడు లేవు, లేదా నువ్వు బాగా చూసేవాడివి ఇప్పుడు చూడటం లేదు, ఇది బాగా వింటూ ఉంటాం. పెళ్ళైన కొత్తలో లాగా ఇప్పుడు లేదు, పెళ్ళైన కొత్తలో లాగా ఎప్పుడు ఉండదు. నువ్వు 2 కిలోలు పెరగలా, అది మాత్రం చూసుకోం మనం. కిలోలు పెరిగింది కనపడదు, బాగా మ్యాజిక్ జరగట్లేదు అనిపిస్తుంది. న్యాచురల్ కదా. ఇప్పుడు ఈ మ్యాజిక్ మిస్ కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకోవాలి, కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చెయ్యొద్దంటే ఇట్లా ఉండాల్సిందే సపోర్టు. దేనికోసం ఈ పెళ్లి చేసుకున్నాము అనే ఐడియా వీళ్ళకి ఉంటే థర్డ్ పార్టీ వల్ల ఏ ప్రాబ్లము ఉండదమ్మా. ఈ తెగిపోయే దానికండి, తెగిపోయే రకం దానికి ఎంత చిన్న గాలైనా తెగిపోతుంది. దానిని పేరెంట్స్ని తప్పట్టాల్సిన పని అయితే లేదు. వీళ్ళ దగ్గరే ఉండవలసిన ఒక మెయిన్ పాయింట్ లేదని అర్థం. ముందు లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు 6 నెలల్లో 3 నెలల్లో తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఒకటి. తర్వాత ఎప్పుడు వాడు నేను, అది నేను కాకుండా వాళ్ళు మేము అనేది ఆలోచించుకోవాలి. ఈ పెళ్ళిలో ఇద్దరే ఉండరు, ప్రేమలో మాత్రం ఇద్దరు ఉంటారు. పెళ్ళి అనగానే గుంపు, అటో సమూహం ఇటో సమూహం, ఈ 2 సమూహాలు కలిసేసరికల్లా మన మ్యాజిక్ గంగలో కలుస్తుంది. అది ఆలోచించుకుని దిగాలి పెళ్ళిళ్ళకి. పైగా వేరు సమాజాల నుంచి పెళ్ళిళ్ళు అవుతున్నాయండి. మనం ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని వదిలేసి వాడి కులం గురించి మాట్లాడడం మొదలు పెట్టామంటే ఇక పోయింది మ్యాజిక్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బోత్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్లో అయినా థర్డ్ పార్టీ అయినా బ్లడ్ రిలేషన్స్, ఫ్రెండ్స్, హూఎవర్ ఇట్ మే బీ, అదొక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ప్లస్ ఆర్ మైనస్ ఏ రిలేషన్షిప్లో అయినా ఉండే ఉంటుంది. అయితే ఇన్వాల్వ్మెంట్కి ఆస్కారం ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎంతవరకు ఇవ్వచ్చు? కొంతవరకే. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేస్తామండి, ఎక్కడో ఉన్న ఉసిరికాయ, ఎక్కడో ఉన్న ఉప్పు అలాగే అవుతాయి. అదో చెట్టు మీద ఉంటుంది, దాని నీళ్ళు కూడా అక్కర్లా. సముద్రంలో ఉప్పు తప్పిస్తే ఇంకేం ఉండదు. ఈ రెండింటిని కలిపితేనే పెళ్ళి, అంతే కదా. పైగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. ఈ పుస్తకం అంతా ఒకే రోజునే చదివేసేయకూడదు, స్లోగా బుక్ చదువుకుంటూ పోవాలి. కొన్ని బ్యాడ్ పేజెస్ ఉండొచ్చు, కొన్ని చిరిపోతాయి, కొన్ని కట్లు ఉంటాయి, కొన్ని అక్షరాలు ఎగిరిపోతాయి. వీటి వెనకాల పడుతూ ఉంటే మనం దాన్ని సాధించలేకపోతాం. తర్వాత ఈ బుక్కి మనం ఏ బుక్ని మనం షేర్ చేస్తున్నామో దీన్ని వదిలేసి దీని పైన చుట్టూతా ఉన్న వ్యవహారాల్లోకి వెళ్ళకూడదు. కొంచెం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే పెద్దవాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేస్తారు. లవ్ మ్యారేజెస్ చేసుకునేటప్పుడు క్యాస్ట్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి అనేది తెలుసుకోకపోతే పెళ్ళయ్యాక అవన్నీ అవసరపడతాయి కదా. ఈ వ్యవహారంలో మనం వాళ్ళని ఎంత ఇన్వాల్వ్ చేయాలని ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోవాలి. ఈ అబ్బాయిలు కొంతమందికి భలే డిపెండెన్స్ ఉంటుంది. లవ్ మ్యారేజ్లు చేస్తారు, ఆడపిల్లల వెనకాల తిరిగి అమ్మాయిని లైన్లో పెడతారు, కానీ వీడికి పొద్దున సాయంత్రం అమ్మకు ఫోన్ చేసే అలవాటు ఉంటుంది. వాడు నుంచున్నా కూర్చున్నా తెల్లచొక్కా వేసుకున్నా, ఇవాళ మీటింగ్ ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఆఫీస్లో అది జరిగింది, ఇది జరిగింది అంతా పూసగుచ్చి తల్లికి చెప్తాడు. ఈ పెళ్ళయ్యాక ఆ అమ్మాయి వచ్చాక నువ్వు రోజు మీ అమ్మకి ఎందుకు ఫోన్ చేస్తావు అంటుంది. నేనున్నా కదా, నాతో షేర్ చేయి. నీతో షేర్ చేస్తూనే అమ్మకు కూడా షేర్ చేసే అలవాటు ఉంది, దాన్ని ఒప్పుకోరు. ఆబ్వియస్ కదమ్మా. వాళ్ళ ఈవెన్ పేరెంట్స్ సైడ్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు టేక్ టైం, వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ పెళ్ళికి అమ్మాయి అబ్బాయే కాదు, పేరెంట్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. పిల్లని ఇంకో చోట వదిలేసి ఉండడానికి ఆడపిల్ల తల్లిదండ్రులు అడ్జస్ట్ అవ్వాలి.
ఇంకో పిల్లని మన ఇంట్లో ఫిక్స్ చేసుకోవడానికి మగ పిల్లాడి అమ్మా నాన్న కూడా అడ్జస్ట్ అవ్వాల్సింది. ఈ ఇన్వాల్వ్మెంట్ అప్పుడు నా సంగతులన్నీ చెప్పొద్దు, కొన్ని చెప్పు. మ్యారేజ్ కాగానే కాపురానికి పంపించేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్త అమ్మ, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, ఏమన్నా అడిగి తాగు, తిను, సిగ్గుపడకు, అబ్బాయితో అత్తగారితో మంచిగా ఉండు అని చెప్పకుండా రోజు ఫోన్ చేయడం మర్చిపోకు, నేను రోజు 9 గంటలకల్లా ఎదురు చూస్తూ ఉంటాను, నేను ఆ టైంలో ఫ్రీగా ఉంటాను, చెయ్యి. ఈ తల్లులే పాడు చేస్తున్నారు చాలా వరకు. వంకాయ వండితే వంకాయ వండాను, బెండకాయ వండితే బెండకాయ వండాను, ఎలా వండావు, ఎంత కారం వేసావు, ఎంత క్వాంటిటీ అన్నీ చెప్పాలి. వాళ్ళేమో సరిపోతుందిలే, సరిపెట్టుకుంటారులే, చాలులే. నేను దీనికి ఒక మాట చెప్తానమ్మా, ఇది ఒకళ్ళని అనడము ఒకళ్ళని కామెంట్ చేయడం కాదు, మనం అందరము అదే స్థితిలో ఉన్నాం. ఇదివరకట్లాగా 10 మంది 12 మంది పిల్లలు చేతి నిండా పని నిరంతరము పనిచేస్తూ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. మనకి 2 పిల్లలు లేదా ఒక్కతే పిల్ల, మనకి వేరే పని లేదు, వేరే వ్యాపకం ఉండటం లేదు. పెద్దవాళ్ళు వ్యాపకం పెట్టుకోండి అనగానే ధ్వజం ఎత్తుకుని పడ్డారమ్మా నా మీద. మా పేరెంట్స్, మా అమ్మ చూడొద్దండి మా పిల్లల్ని అని ఒక అమ్మాయి పోట్లాట. మీరు చెప్పారు మా మదర్కి వీణ నేర్చుకోవడం మొదలుపెట్టారు, వీణ పడిపోతుంది, మా పిల్లాడిని నేను సాయంత్రాలు చూడనేస్తుంది మా అమ్మ. మీ వల్ల ఆంటీ, మీ వల్లే అని చెప్పింది నాకు. మా అబ్బాయిని టేక్ కేర్ ఎవరు చేస్తారు, నేను ఉద్యోగం చేసుకోవద్దా, మా అమ్మ నాకు హెల్ప్ చేయొద్దా? ఇందులో పేరెంట్స్ వాళ్ళ పనులే వాళ్ళు చూసుకుంటూ పిల్లలకి ఏ సహాయం చెయ్యని వాళ్ళు తయారయ్యారు ఒకటి. అక్కడి నుంచి పిల్లల రైజింగ్ అంతా అమ్మాలకే అప్పచెప్పేసే వాళ్ళు తయారయ్యారు ఇంకొక సమాజం. ఇదేంటంటే సమాజం రకరకాలైన వ్యక్తులతోటి కలిసి ఉంటుంది. మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఇలా విచిత్రంగానే ఉన్నారు. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళకూడదు, డెలివరీలకు కూడా తల్లులు రాకూడదు. ఈ అత్తగారు ఏ సహాయము చేయదు. నేను ప్రతిసారి ఈ మాట చెప్పాలనుకుంటా. అమ్మాయి డెలివరీకి ఇది వరకు పుట్టింటికి ఎందుకు పంపించేవాళ్ళంటే ఈ డెలివరీ టైంలో వాళ్ళకు ఒక ఫ్రీడమ్ కావాలి, సహాయం కావాలి. ఇదివరకట్లాగా 10-12 ఇప్పుడు మా ఇంట్లోనండి చాలామంది ఉన్నారు. నేను పై అక్కయ్యలను చూసి డెలివరీ టైంలో ఏమిటి అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది. మనకు అలవాటు ఉంది. ఇప్పుడు ఏముంది, అమ్మకి అన్నది ఆ తర్వాత 30 ఏళ్ళకి కూతురు కంటుంది, అమ్మకి రాదు ఆ పిల్లాన్ని ఎత్తుకోవటం, ఓపిక ఉండదండి. ఇప్పుడు ఇలాంటి సమాజాల్లో పెరిగినప్పుడు ఈ పిల్లలకి ఏంటి, తల్లి సపోర్ట్ ఉంటే అమ్మ కూతురు కింద మీద పడతారు. ఇది అత్తగారులు వస్తారు, వాళ్ళు ఏ సహాయము చేయరు. పైగా ఫీడ్ చేయడానికి, పిల్లల్ని ఎత్తుకోవటానికి, ఆ పడుకోవడానికి, కూర్చోవడానికి తల్లి ఉంటే శరీరం వదిలిపెట్టేస్తారు తల్లి మీద. అత్తగారి మీద ఫ్రెండ్షిప్ ఉండదు. వాళ్ళు ఎంత హింసకి గురైపోతారంటే పాపం దగ్గరకు కూడా రానివ్వరు కొంతమంది అత్తగారులు. డెలివరీల తర్వాత వచ్చే డిప్రెషన్లకి 50% కారణం అత్తగారుల ఇళ్లల్లో ఉండటం లేదా అత్తగారులే సహాయకులుగా ఉండటం. ఇందులో ఒక బంగారు అత్తగారులు ఉంటారండి, భగవంతుడు దయతలిచి నేను కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు కానీ ఒకే 1% బంగారు అత్తగారులు ఉన్నారండి లోకంలో. వీళ్ళు డెలివరీల్లో కోడళ్ళని ముద్దుగా చూస్తారు. ఓన్లీ 1%. నేను ఇంకా చేరలా, కానీ నేను భగవంతుని 1,00,000 సార్లు రోజు దండ పెట్టుకునేటప్పుడు అనుకుంటా, ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా ఉంచు నన్ను. ఈ మార్పు మంచిది. నేను ఎవరి పక్కనైనా ఉంటే వాళ్ళకి నేను సహాయంగా ఉండాలి, కానీ వాళ్ళకి భారం కాకూడదు. ఇదే మనకి కావాలి. ఇప్పుడు నాకేం కూతుళ్ళు లేరు, కొడుకులే ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తే ఇవిడెందుకు వచ్చిందిరా దేవుడా అనుకుంటే ఎందుకు వెధవ బతుకు, ఇన్నేళ్ళు వచ్చి వేస్ట్ కదా, ఈ జన్మే దండగా.